కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటోంది. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలని పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటోంది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు కడుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తోంది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతోంది. వాళ్ళ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో గతంలో 90:10 లేదంటే 75:25 నిష్పత్తిలో ఉన్న కేంద్ర రాష్ట్రాల వాటాను ఇప్పుడు ఏకంగా 40:40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది. అంతేకాదు ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అపోసప్పో చేసి తన వాటా నిధులను చెల్లిస్తేనే ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ మార్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పథకాల స్వరూపాన్ని మార్చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీరు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో రాష్ట్రానికి దాదాపు 3,000 కోట్ల దాకా కోతపడే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.